విశ్వ హిందూ పరిషత్ ఇవేంటంటే ఆర్గనైజేషనల్గా చాలా పవర్ఫుల్. అంటే వాళ్ళు ఇప్పుడు ఇది ఎట్లా ఉంటుందంటే, నువ్వు ఒక ఉద్యోగిలాగా వచ్చి అంటే ఒక క్యాటరింగ్ వాళ్ళకి ఇచ్చాం, వాడు ఏం మనస్ఫూర్తిగా పనిచేయడు. వాటిలో ఇవ్వాలి ఇచ్చాం, తర్వాత ఇది ఇవ్వాలి ఇది ఇచ్చాం, తను ఉద్యోగం పనిచేశానన్నటువంటి విధంగానే ఉంటుంది. ఇందులో ఒక ఆత్మీయంగా పలకరింపు లేకపోతే కనుక నీ అవసరం ఏంటో తెలుసుకోవడము ఇదేముండదు. పని చేస్తాడు అక్కడ. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వాస్తవంగా నేనేంటంటే జర్నలిజం ఫీల్డ్ నుంచి ఏదైతే మన ఫీల్డ్ జర్నలిజం నుంచి బయటకు వచ్చేసేసి కంప్లీట్గా డెస్క్ జర్నలిజం లేకపోతే మేనేజ్మెంటల్ సిచ్యుయేషన్లోకి వచ్చేసాక సభలకు వెళ్ళడం మానేశాను నేను. మ్యాక్సిమం టీవీలో చూస్తున్నాము, దాని ద్వారా నోట్ చేసుకుంటున్నాము, లేదా రోడ్డు మీద మనం వెళ్ళేటప్పుడు కనబడితే అబ్జర్వ్ చేస్తున్నాం అంతే. అంటే అందరిలో టీవీలో చూడటమే. నేను అట్లాంటిది ఈ కార్యక్రమం అన్నప్పుడు అసలు నిజంగా అంటే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ద్వారా చూస్తుంటే హిందువులు బాగానే యాక్టివ్గా కనబడుతున్నారు. నిజంగా అసలు వస్తారా లేదా, వాళ్ళని ఎవరన్నా తీసుకొస్తారా ఏంటనేది చూద్దామని వెళ్ళా ప్రత్యేకించి. దాంతోపాటు ఒకసారి అది ఎట్లుంటుందో చూద్దామని లైవ్ ఇద్దామనే వెళ్ళా నేను. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, నేను అబ్జర్వ్ చేసింది వెళ్తున్న దారి పొడుగునా కూడా ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా క్రమశిక్షణతో వాళ్ళని ఎవరూ తోలుకు రావట్లా. ఎవరిని అడిగినా మిమ్మల్ని ఎవరైనా తీసుకొస్తున్నారా, మిమ్మల్ని ఎవరైనా నడిపించారా, మీరు ఎందుకు వస్తున్నారు అంటే మా కార్యక్రమం మేము వస్తున్నాం అంటే అదేదో ఫంక్షన్కి వెళ్ళినట్టు వస్తున్నారు అనేది ఒక ఎత్తు. అయితే రెండవ పాయింట్ ఏంటంటే ఆర్ఎస్ఎస్కి సంబంధించిన శాఖల వాళ్ళందరికీ కూడా వాళ్ళకి దాన్ని ఏమంటారంటే